ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇంకా ఈరోజు డిఐవైలోకి వెళ్తే ఈరోజు నేను చేస్తుంది ఫ్రెండ్షిప్ బ్యాండ్ అయిపోయింది కదా, ఫ్రెండ్షిప్ డే స్పెషల్ డిఐవై అని అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. బట్ నాకు ఇది చేయడానికైతే నియర్లీ ఒక 2 అవర్స్ పట్టింది. బట్ రిజల్ట్ కూడా అట్లానే ఉందన్నమాట. తప్పకుండా మీరు కనుక ఇది ట్రై చేస్తే ఫ్రెండ్స్కి ఇవ్వడానికి ఒక బెస్ట్ గిఫ్ట్గా ఉంటుందన్నమాట. మన చేతులతో చేసిన గిఫ్ట్ కూడా. సో ముందు నేను కార్డ్బోర్డ్ షీట్ని ఈ హౌస్ షేప్లో కట్ చేసుకొని, అంటారు కదా ఒక ఇంటి గూటి పక్షులు అనేసి, సో అట్లాగే నలుగురు గూటి పక్షులు అనమాట. సో ప్రతి బ్యాచ్లో కూడా ఇట్లానే ఒక నలుగురు ఉంటారు. మీకు ఉన్న ఆ నలుగురు ఫ్రెండ్స్ ఎవరో కూడా కామెంట్ చేసేయండి. నెక్స్ట్ ఈ ఫేసెస్కి కలరింగ్ అనమాట. ఈ కలరింగ్ నా దగ్గర ఫేస్ కలర్ లేదు. సో నేను పింక్ అండ్ ఎల్లో మిక్స్ చేస్తే ఇలా ఫేస్ కలర్ వస్తుందన్నమాట. సో ఇదంతా కూడా నేను ఈ డిఐవైస్ చేస్తూ నేర్చుకున్న విషయం అనమాట. సో అట్లా మిక్స్ చేశాను. మీరు ఎప్పుడన్నా ఇట్లా డిఐవైస్ చేయాలి అంటే ట్రై చేయండి. అన్ని కలర్స్ పెట్టుకొని హడావిడి అవ్వకుండా మనకి సింపుల్గా కావాల్సిన మెయిన్ కలర్స్ కనుక పెట్టుకుంటే, మనకి రిక్వైర్మెంట్ ఉన్న కలర్ని మనం మిక్స్ చేసేసుకుంటే చాలా కలర్స్ అనేవి మనకి యాడ్ అవుతాయి. మన దగ్గర లేని కలర్స్ కూడా వస్తాయి అన్నమాట. సో అన్ని కలర్స్ కొని నేనైతే అంతగా పెట్టుకోను అనమాట. ఉన్న కలర్స్లో మిక్స్ చేసి కావాల్సిన కలర్ అనేది తెప్పించుకుంటాను. మెయిన్ టాప్ కలర్స్ ఉంటాయి కదా, అవి ఒక 4-5 మాత్రమే ఉంచుకుంటాను అనమాట. లైక్ పేస్టల్ కలర్స్ అట్లాంటి వరకే ఉంచుకుంటాను. మిక్స్ చేసి కొత్త కలర్ ఫామ్ చేసి దాన్ని అక్కడ యూస్ చేస్తానన్నమాట. సో ఇంకొక చిన్న బర్డ్ ఒకటి కట్ చేసి ఆ హౌస్ మీద పెట్టాను. అండ్ ఇంకొక చిన్న స్క్రాప్ బుక్ కూడా చేశానన్నమాట. చేసి ఫైనల్గా కీ చైన్తో ఎండ్ చేసేసాను అనమాట. మనకి మన లైఫ్లో మెయిన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఉండేది ఒకటి పేరెంట్స్, నెక్స్ట్ ఫ్రెండ్స్. సో మన పేరెంట్స్కి ఎట్లానో డే ఉంది కదా, అట్లానే ఒక ఫ్రెండ్స్కి కూడా ఒక డే ఉంది అంటే ఎంతో హ్యాపీ కదా. అలాంటి ఫ్రెండ్స్తోనే మనం అన్నీ షేర్ చేసుకోగలం, బాగా టైం స్పెండ్ చేయగలం. సో అట్లాంటి బెస్ట్ ఫ్రెండ్స్ ఒక్కళ్ళున్న మనకి ఎంతో హ్యాపీ అనమాట. సో ఫైనల్గా ఇది ఓవరాల్ డిఐవై అనమాట. సో ఈ చిన్న స్క్రాప్ బుక్లో మన చిన్న మెమొరీస్, మన డేట్స్, మన చిన్న చిన్న గాసిప్స్ అట్లాంటివి రాసుకుంటే చాలా బాగుంటుంది. ఈ బుక్ ఇట్లాంటివన్నీ ఎలా చేశాను అనేది నేను సపరేట్గా ఒక షార్ట్ పెడతాను. అది కూడా పైన లింక్ చేస్తాను. ఎవరికన్నా కావాలంటే చూడండి. వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.